arithmetic operation on 16 or 32-bit numbers using LPC 2148 కీల్ సాఫ్ట్వేర్ ఇచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ ద కోడ్ ఫర్ దట్. దీనికి మీకు ఆల్రెడీ కీల్ మైక్రోవిజన్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి, ఇన్స్టాల్ చేసి. దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్కి వెళ్ళండి, న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్. ఇక్కడికి వెళ్తాం. నేను అర్థమెటిక్ ఆపరేషన్ ARN అని నేను సేవ్ చేస్తున్నాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి మీరు ఎక్కడైనా, ఎనీవేర్. ఆ ఫోల్డర్లో నేను ఇక్కడ డెస్క్టాప్ మీద నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. దాంట్లో నేను AR అనే నేను నేమ్ ఇచ్చాను, దాన్ని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా వస్తుంది. మనం NXP యూజ్ చేస్తున్నాం. NXP LPC 2148 ఇది సెలెక్ట్ చేయండి. ఓకే కొట్టండి. ఎస్ కొట్టండి. దీని తర్వాత ఫైల్కి వెళ్ళండి, న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మనం కోడ్ రాయాలి. ఇక్కడ కోడ్ రాసాం. ఇక్కడ యూజింగ్ ఇంటిజర్స్, అన్సైన్డ్ ఇంటిజర్స్ AB. మనకు కావాల్సింది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలా ఇచ్చుకున్నాను. తర్వాత ఏ వాల్యూ నేను ఈజీగా ఉండటం కోసం 3 ఇస్తున్నాను, B వాల్యూ 2 ఇస్తున్నాను. దట్ ఈస్ 16 or 32-bit. సో మనకి యాడ్ ఈక్వల్ టు A+B, సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు A వాల్యూ 3 అండ్ ఇంటిజర్ మెయిన్ లూప్ స్టార్ట్ అయిన తర్వాత ఎడిషన్ A+B, సబ్ట్రాక్షన్ A-B, మల్టిప్లికేషన్ A.B ఇలా రావాలి. డివిజన్ కూడా A/B, ఫ్లోట్ A/B. సో వాచ్ విండోలో వీ నీడ్ టు గెట్ ది రిజల్ట్ ఇలాగా. సో ఇప్పుడు మీరు సేవ్ చేయాలి. సేవ్లో ఇందాక మనం ఏమని ఇచ్చాం, అర్థమెటిక్ ఆపరేషన్ AON అర్థమెటిక్ ఆపరేషన్స్ ARN అని ఇచ్చాను ఇందాక. మీరు ఏ నేమ్ ఇస్తే అదే నేమ్ తీసుకుని .c పెట్టాలి. .c ఫైల్ ARN సేవ్ కొట్టండి. ఇప్పుడు సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత యాడ్ చేయాలి సోర్స్ గ్రూప్కి. రైట్ క్లిక్ కొట్టి యాడ్ ఫైల్స్ టు సోర్స్ గ్రూప్. సో ఇక్కడ ఏ గ్రూపు ARN.c దీన్ని యాడ్ చేసుకుంటాం. యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఇప్పుడు ప్రాజెక్ట్కి వెళ్ళి బిల్డ్ చేసుకోవాలి. F7. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్, ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు వస్తాయి. ఇక్కడ ఎర్రర్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా డీబగ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ స్టాప్ డీబగ్ సెషన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాను. సో ఇక్కడ మనకి రిజల్ట్ ఎక్కడైనా రాసుకున్నాం. ఇక్కడ వాచ్ విండోలో వస్తుంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ వాచ్ విండో ఉంది, అక్కడ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మనకి ఏ వాల్యూ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఏమని రాసుకున్నాం కోడ్లో, mul_r అని రాసాం. ఇలా రాసి ఎంటర్ కొట్టండి. ఇలా 0 వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డీబగ్కి వెళ్ళండి, రన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చూడండి. సో నెక్స్ట్ 2 and 3. సో 0 ఇక్కడ లాస్ట్లో 6 ఉందో చూడండి. బికాజ్ ఇట్ ఈజ్ ఏ 64 బిట్లో వస్తుంది. బట్ ఇక్కడ చూడండి 0006. సో ఇలాగా మనకి 2 మల్టిప్లికేషన్ తీసుకున్నాం. మీరు అడిషన్ కొట్టినా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇలాగ మనం కీలు యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ.